సార్ లేవండి సార్ 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 ఒకసారి సార్ పట్టుకోండి ఒకసారి సార్ ఒక్కసారి సార్ ఒకసారి వరంగల్ టికెట్ మీకే సార్ అన్నారు అని పోయినసారి నా పేరు పెట్టకుండానే లిస్టులో అతని దూరంతో పెట్టి అతను డిపాజిట్ కూడా రాలేదనుకోండి, నేనైతే ఎంపీగా ఉండేవాడిని. ఎవరితో పెట్టి పంపారు. నేను వెంటనే ఢిల్లీకి ఫోన్ చేశాను. ఏంటి వాటి తీస్తాను అడిగాను. లక్ష్మణ్ని తీసి పారేశారు. సరే ఇవన్నీ జరిగినాయి. వద్దురా నాయన రాజకీయం అనుకున్నాను అని నాకు మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేయమంటున్నాను. నాకు చిన్న డౌట్ వచ్చి వెంటనే ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పిన, నేను ఎమ్మెల్యేగా పోటీ చేయట్లేదు, నాకు ఎమ్మెల్యే టికెట్ వద్దు, ఎవ్వరు ఖండించుకోండి అని కూడా చెప్పాను. అప్పటికి 2 లిస్టులు వచ్చినాయి. 3వ లిస్టులో నా పేరు అనౌన్స్ చేశారు. ఎంత దుర్మార్గం అండి ఇది. ఇది ఇది రాజకీయం అంటారు. దీన్ని తెచ్చకుండా రాజకీయం అంటారు. ఉడుపొక్కల రాజకీయం పెట్టి మళ్ళా నీకు ఎంపీ టికెట్ నువ్వు అన్నావు కదా, అది నీకే కానీ అది ఇప్పుడు కాదు కదా, ఇప్పుడైతే నీలాంటి క్యాండిడేట్ దొరకట్లేదు మాకు అని పెట్టేది. తీరా చూస్తే ఈ ఎలక్షన్ అయినాక ఎవరో ఐపీఎస్ ఆఫీసర్ అట కడప ఆయన క్యాండిడేట్, మందకృష్ణ మాదిగ గారు క్యాండిడేట్. అది నా పేరే లేదు. నేను అక్కడ జిల్లా అధ్యక్షులు వాళ్ళకు ఫోన్ చేసి, సార్ వాళ్ళని వాళ్ళని ప్రచారమే చేసుకోమన్నారు, మీరేంటి సార్ మీరేం మాట్లాడలేదు అన్నారు. ఇమ్మీడియట్గా చిచి అని రాజీనామా. సరే సార్ను కలుద్దామని వస్తే, సార్ నాకు ఎప్పుడు ఫోన్ టచ్లో ఉంటారు, ఫోన్లు చేస్తారు సారే పాపం. మా అనుబంధం చెప్పాను కదా. సరే సార్ ఎంపీగా పోటీ చేస్తున్నాను సార్ నాకు ఏమొద్దు సార్, నేను కాకినాడకి అసలు ప్రచారమే చేయకుండా ఎమ్మెల్యే అయిపోతుంది, నాకు వద్దు సార్, నేను మీకు ప్రచారం చేస్తాను అన్న. తప్పకుండా పోయి ప్రచారం చేయాలి. ప్రచారం చేసో పెట్టావు కండ వేసుకోవద్దా కాదు, ఇప్పుడు వేసుకో. మీ ఆజ్ఞ ఎట్టాగో మీకు సర్వాకులు ఉన్నాయి కదా నా మీద. కేఏపాల్ గారి కోసం ఏమైనా చేస్తా, అది వేరు విషయం. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళినా. విజయ్ గుండి కూడా నేను షూటింగ్లో ఆపేసి వెళ్ళినాను సార్ కోసం. కానీ ఒక కోరిక తీరలా. సార్ సొంత ఫ్లైట్లో వచ్చినప్పుడు ఆ ఫ్లైట్లో నేను కూర్చోవాలనుకున్నా కానీ నేను ఇక్కడ లేదు. ఫ్లైట్ పోయినాక హైదరాబాద్ వచ్చింది. కాదు సార్, వెళ్ళిపోయినాక రిటర్న్ అయిన తర్వాత ఒక తమిళ షూటింగ్ వదిలి అలా. సరే సార్ వరంగల్ అన్నారు, అనౌన్స్ చేశారు. దానికి టైం ఉంది కానీ నేనైతే రెడీ. ఎందుకంటే నేను అక్కడ పుట్టాను. నేను ఎర్రబెల్లి దయాకర్రావు గారికి ప్రచారం చేసినప్పుడు ఆయన ప్రచారం అంతా నేనే చేశాను. సరే చాలా నా తమ్ముడు గెలిపించాడు, నా తమ్ముడు ప్రచారం చేశాడు. మొత్తం ఎంపీ కాన్స్టిట్యూన్స్ మొత్తం నేను ప్రచారం చేయాల్సి వచ్చింది. అప్పుడు యాడికి పోయినా నువ్వు ఈడ పుట్టినా ఉన్నావు కదా, నువ్వు ఈడ చేయాలి కానీ నువ్వు ఆడ చేసినవి ఇంటి మీద కూడా అంటే టైం వచ్చినప్పుడు తప్పకుండా చేస్తాను అని ఇక ఈ వద్దులే కానీ ఎంపీగా పోదాము అని నేను బీజేపీలో చేరితే వాళ్ళేమో అట్లా చేయించారు. కనుక ఈ వద్దులే అనుకున్నాను. సార్ ఏమో ఇప్పుడు ఇదన్నారు. సరే కానీ ఎట్టయినా నేను రెడీ. నాకు ఎట్టాగో ఎంపీగా పోటీ చేయాలని కోరుకుంది కదా. కనుక దానికంటే ముందు కేఏపాల్ గారు ఎంపీ అవ్వాల్సిందే వైజాగ్ నుండి. వారి దగ్గర ఎంత నాలెడ్జ్ ఉందో నాకు తెలుసు, ఎంత ఉపయోగమైందో నాకు తెలుసు భారతదేశానికి. రేపు వైజాగ్ నుండి వారు ఎంపీగా ఢిల్లీలో అడుగుపెట్టి ఎన్ని నిధులు తెస్తారో నాకు తెలుసు, ఎన్ని కోట్ల ఉపకారం జరుగుద్దో ఇండియాకి నాకు తెలుసు. మోడీ గారికి, నడ్డా గారికి, వీళ్ళందరికీ రూపాల వారి ఎంత దగ్గర కూడా నాకు తెలుసు, అమిత్ షా గారికి వీళ్ళకి. కనుక వాళ్ళు సార్ కనుక ఎంపీ అయితే బ్రహ్మాండంగా వాడుకునే కెపాసిటీ ఇప్పుడు నేను చెప్పిన పేర్లకు ఉంది అమిత్ షా గారు వీళ్ళందరూ. మునుగోడు వెళ్ళి క్యాంపెయిన్ చేశారు, ఒత్తిడి తీసుకొచ్చారు, ఇంకొక పార్టీలో చేరమని అనేక ఆఫర్లు ఇచ్చారు. గద్దరన్న చనిపోయినంత వరకు ఇంకో కండువా కప్పుకోలేదు, ఇంకో పార్టీలో చేరలేదు. అంతకంటే 100 రెట్లు అనుభవం ఉన్నాడు బాబు మోహన్ గారు. ఆల్రెడీ 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, 5 సంవత్సరాలు అనుకుంటాను మంత్రిగా సంవత్సరాలు.
3 ప్రధాన పార్టీల్లో నిలబడి గెలిచి, ఎన్టీ రామారావు మొదటిసారి గెలిచారు, రెండోసారి ఓడిపోయారు, ఇఫ్ ఐఎమ్ కరెక్ట్. అది వారే నాకు చెప్పారు. ఒక చిరంజీవి గారు అయితే పూర్తిగా ఓడిపోయారు, 0.5% కూడా ఓట్లు రాలేదు రెండోసారి. ప్రజలు గెలిపిస్తేనే కార్యకర్తలు గెలిచేది, కార్యకర్తలు గెలిపిస్తేనే అభివృద్ధి జరిగేది. ఇదే మీకు చివరి అవకాశం. రాష్ట్రాన్ని, దేశాన్ని రక్షించడానికనే నేను వచ్చాను. అందుకనే అన్ని పార్టీల మద్దతు మేము ఎందుకు అడుగుతున్నాం అంటే, విశాఖపట్నంలో నాకు, వరంగల్లో బాబు మోహన్ గారికి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కొరకు ఇంతకంటే ఇప్పుడు వరకు చేసిన కృషి కంటే 100 రెట్లు ఎక్కువ చేయాలనే మా కోరిక. ఆ దేవుడు మాకు కెపాసిటీ ఇచ్చాడు కనుక మీరు పూర్తి మద్దతు ఇవ్వాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అయిపోయింది. అఫీషియల్గా ఫ్యూచర్ ఎలక్షన్కి కంటెస్ట్కి ఇది అవసరం కనుక ఉంచుకోవడం మంచిది. ఫ్రేమ్ గట్టి దాచిపెట్ట. ఇదే ఫ్రేమ్ మనం కూర్చున్నది. ఇంకా జూమ్ వెళ్తుంది కదా. Thank you.